నివాళులు అర్పించుకోవాలి. అమ్మ దయచేసి దాన్ని అంతా క్లీన్ చేయండి, చెత్త చెదారంతో ఉందని చూసాం. నిజంగా ఎలా ఉంది అంటే ఉద్యమకారుల పరిస్థితి లాగానే ఉంది కూడా. కేవలం పైపైన చెత్త మాత్రం అట్లా మూలకేశారు కానీ దాన్ని ఎత్తిపడేసి శుభ్రంగా చూడడానికి ఒక దేవాలయంగా మాత్రం తీర్చిదిద్దాలి. మనం దేవాలయంలో అడుగు పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ మనం అడుగు పెడితే అంత ప్రశాంతంగా ఉండాలి. ఉద్యమకారుల స్థూపం దగ్గర మనం ఉన్నాం. వాళ్ళు నిజంగా ఈ యొక్క రాష్ట్ర సాధనలో వాళ్ళకు వచ్చిన పదవులు అధికారం కూడా ఈ ఉద్యమకారుల త్యాగాల ఫలితమైన విషయాన్ని విస్మరించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అమరవీరుల కుటుంబాల పట్ల, అమరవీరుల పట్ల, వాళ్ళ త్యాగాల పట్ల అధికారులు, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యాన్ని ఉద్యమకారులు సహించకూడదు. నిజంగా మనం ఖచ్చితంగా గొంతెత్తి నిలబడితే ఇప్పటికిప్పుడు వచ్చి వీళ్ళంతా క్లీన్ చేసి మళ్ళా ఎంత అద్భుతంగా అంటే తెల్లని పాల్లాగా తయారు చేసి మనకు అందివ్వాల్సిన పరిస్థితి. కానీ అలాంటి చైతన్యము మన ఇంకా ఉద్యమకారులు ఇంకా ప్రశ్నించి నిలదీసే పరిస్థితుల్లో ఈ రోజు ఎందుకు ఆ చైతన్యం కోల్పోయారో అర్థం కావటం లేదు. కాబట్టి మనం ఇప్పటిదాకా విజ్ఞప్తుల ద్వారా సమస్య విజ్ఞప్తి చేస్తేనే కేవలం పైపైన మాత్రం తీశారే. నిజంగా పోరాడితే సమస్యల పరిష్కారం కావా? ఈ చెత్త చెదరంతో సహా మొత్తం తీసుకెళ్లారా? అంటే పోరాటమే ఏదైనా సమస్యకు పరిష్కార మార్గం చూపుతారు తప్ప ఈ విద్యార్థుల ద్వారానో లేకపోతే ఇంకో రకమైన ద్వారానో వినతి పత్రాల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదనేది ఈ రోజు మనకు అర్థమైంది. కాబట్టి మరోసారి ఇలాంటి సమస్య రానియకుండా అవసరమైతే దీనికోసం గతంలో మీరు ఇలాంటి నిర్లక్ష్యం జరగకూడదు, మేము ప్రశాంతంగా అక్కడ ప్రార్థనలు ఎట్లా చేసుకోగలుగుతాం, అట్లే మా అమరవీరుల పోరాట స్ఫూర్తిని కూడా స్మరించుకుంటామని చెప్పేలా, ఆ అధికారులను తలవంచేలా, రేపు అమరవీరులకు సరైన గౌరవం నిర్వహించేలా మన వ్యవహార శైలి, నడవడిక, ప్రవర్తన మన స్ఫూర్తిని చాటాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఈ మిలియన్ మార్చ్ డే చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఒక పుస్తకంలో ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పేజీలో పోరాట వారసత్వాన్ని అందివ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమం, మరి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత సాధన కాంక్షలు నెరవేరేవా లేదా అనేది ప్రధాన సమస్య ఈరోజు తెలంగాణ సమాజం మీద, ఉద్యమకారుల మీద ఉన్నది. ఇందులో ప్రధానంగా ఉద్యమకారుల, అమరవీరుల కుటుంబాల పట్ల, ఉద్యమకారుల పట్ల అధికారం ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 2 సంవత్సరాల తర్వాత ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వహిస్తున్న నిర్లక్ష్యం నిజంగా ఎవరు కూడా సహించరు. కానీ ఇంత ఓపికతో, సహనంతో ఉన్నారు అంటే ఉద్యమకారులు ఇంకా తమ పాలకుల మీద ఇంకా వీరాభిమానం ఇంకా తగ్గలేదు. ఆ ప్రేమ అభిమానాలు తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సబ్బండ వర్గాల ఏదైతే ఐక్య పోరాటం ఉందో అలాంటి పోరాటాన్ని పాలకులు చవి చూడాలనుకుంటున్నారో, అందుకే ఉద్యమకారుల పట్ల ఇంత తీవ్ర నిర్లక్ష్యాన్ని, వైఖరిని ప్రదర్శిస్తూ మన సహనాన్ని పరీక్షిస్తున్నారనేది మాత్రం ఈ యొక్క మార్చే సందర్భంగా మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఉద్యమ సంఘాలన్నీ కూడా తమ ఎజెండాలన్నింటినీ పక్కా పెట్టి ఒకే ఒక ఎజెండా ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో, పాలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్తో ఈ మిలియన్ మార్చ్ డే తర్వాత అయినా అన్ని సంఘాలు ఒక తాటి మీదకి రావాలి, సంఘటితం అవ్వాలి, మన సమస్యల పరిష్కారం కోసం కొంతకి నిర్ణయించాలి. ఆ తర్వాత మరో మిలియన్ మార్చ్ డేగా ఈ యొక్క ఉద్యమ పోరాట స్ఫూర్తిని అందుకొని కదలదే తప్ప మన సమస్యలు పరిష్కారం కావని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మన మిత్రులకు విప్లవ చర్యలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులు.